హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సో మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంక ఇది వచ్చేసి రెండవ రోజు జాతర అనమాట. సో ఎలా జరుగుతుంది ఏంటి అనేది వీడియో అయితే చూడండి, చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. అసలు ఎవరు స్కిప్ చేయవద్దు. ఈరోజు వీడియో అయితే చాలా బాగుంటుంది. రెండో రోజు అయితే చాలా ఈవెంట్స్ అయితే జరిగాయండి. మన సినీ సెలబ్రిటీస్ కూడా చాలామంది అయితే వచ్చారు. ఇంక ఇది సెకండ్ డే వీడియో అనమాట. ఇంకా నేనైతే ఫస్ట్ అంటే మేమైతే ఆ టెంపుల్కి వెళ్ళాము. టెంపుల్ నుంచి అయితే అట్లా బయటకు వచ్చేసాము. ఇంకా అసలు ఎలా ఉంది, అసలు జాతర అంటే నార్మల్గా సాలూరంతా ఒక రకంగా అయితే వెలిగిపోయింది అనమాట. అది 15 సంవత్సరాల తర్వాత ఎలాంటి ఆటంకం లేకుండా చక్కగా చేయాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకున్నారు. కాబట్టి చాలా చక్కగా అయితే పండగ అయితే బాగా సెలబ్రేట్ చేసుకున్నామండి. ఇంకా పండగ అంటే జాతర అంటే అసలు మామూలుగా ఉండదు కదా. అందుకు అసలు ఎటు చూసినా కూడా అసలు ఇది సాలూరా కాదన్నంత తేడా అయితే అనిపించింది అనమాట. సో చుట్టుపక్కల మొత్తం షాపులేనండి. మెయిన్ రోడ్ అంతా అసలు నడవడానికి కూడా త్రోవలేదు. అసలు ఎలా జరుగుతుందో ఏమో అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. ఈ పండుగ అసలు అంత బాగా జరిగింది. ఇదంతా ముందు రోజు వీడియో అనమాట. ఇది రెండో రోజు. అంటే ఫస్ట్ రోజు జస్ట్ పూజల వరకు అట్లాగా గుడికి వెళ్ళే వరకు బాగా బిజీగా ఉండేది. ఇంకా సెకండ్ రోజు అయితే మాత్రం ఈవెంట్స్ కాబట్టి ఇంకా ఏ వీధికి వాళ్ళే ఈవెంట్స్ అయితే కొన్ని పెట్టుకున్నారండి. కొన్ని ఏరియాల్లో అయితే కొన్ని ఈవెంట్స్ అయితే పెట్టుకున్నారు. ఇంకా మిగిలిన వాళ్ళు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఇంకా ఈవెంట్స్కి వెళ్ళిన వాళ్ళు ఈవెంట్కి వెళ్ళిన ఇంట్లో ఉన్న వాళ్ళు పిల్లలతో సరదాగా అటు ఇటు వెళ్ళాలని చెప్పేసి జాతరలో కొన్ని బొమ్మలు కొనుక్కోవడానికి అట్లాగా ఇంట్లో కావాల్సిన కొన్ని ఐటమ్స్ అయితే ఉంటాయి కదండి. సో అవన్నీ కొనుక్కోవడానికి అయితే ఫుల్గా జాతర అయితే పెట్టారనమాట. ఇంక ఇటు చూసినా కూడా షాపులు. ఇంకా ఇందులో భాగంగా అయితే చాలా అయితే జరిగాయండి. ఇంకా అంటే ఈ ముందు వీడియోలు అయితే నేను పోస్ట్ చేస్తున్నాను. ఇంక ఇది వచ్చేసి అనమాట మెయిన్ రోడ్ అంతా ఫుల్గా రష్ అని ఉందన్నమాట. ఇంక ఈవినింగ్ 4 నుంచి అయితే ఇంకా వెహికల్స్ అయితే అసలు అందుబాటులో అయితే రానియలేదండి. అంత కష్టంగా అయితే ఉండిందనమాట. ఇంకంతా వాక్ అనమాట. వాకబుల్ డిస్టెన్స్లోనే మనం వెళ్ళి రావాలి. అట్లాగైతేనే ఇంకా రావాలన్నమాట. ఈవినింగ్ 4 నుంచి అయితే పార్కింగ్ కూడా అన్నీ ఆపేశారండి. ఇంకా మనం అట్లాగ వెళ్ళడమేనని, ఎందుకంటే చుట్టుపక్కల షాపులు అనమాట. సో నడిచిన తావ మాత్రమే ఉంది. అసలు ఏం జరుగుతుంది ఏమో ఒక దినగా అయితే ఉండేది. సో ఫైనల్గా అయితే జాతర అయితే భలే జరిగిందనమాట. ఇదంతా నైట్ టైం అనమాట. సో ఈవెంట్స్కి వెళ్ళిన వాళ్ళు వెళ్తారు కదా. సో ఇంట్లో ఆడవాళ్ళ పిల్లలు తీసుకొని అట్లా జాతరకి అయితే వెళ్తున్నారు. ఇదంతా నేను చూపించింది మెయిన్ రోడ్ వైపు అనమాట, కాంప్లెక్స్ వైపు. ఇంకా ఆ ఏరియాలోనే పసుపు కొమ్ములతో అయితే అమ్మవారిని అయితే తయారు చేశారండి ఆ ఏరియా వాళ్ళు అయితే. ఇంక ఇది వచ్చేసి కాంప్లెక్స్కి ఎంట్రన్స్ అనమాట. చక్కగా వెళ్ళే వాళ్ళకి వచ్చే వాళ్ళకి బైపాస్ రోడ్డు మీద చక్కగా అయితే ఫుల్ లైట్ సెట్టింగ్ అయితే పెట్టారండి. ఈ లైట్ సెట్టింగ్ కూడా ఇంచుమించు ఒక 15 డేస్ నుంచి అయితే బాగా పెట్టారనమాట. అసలు ఎంతలా చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు కదండి. ఇంకొచ్చేసరికి అయితే ఇంకా ఈవినింగ్ నైట్ 10-11 o'clock నుంచి అయితే ప్రోగ్రామ్స్ అయితే అన్నీ స్టార్ట్ అయ్యాయండి. ఇంకా మన సెలబ్రిటీస్ వచ్చేసి అయితే సింగర్ ధనుంజయ్ అయితే ఒక అన్నయ్య వచ్చాడు. ఇంకా సింగర్ దామినేని అమ్మాయి వచ్చింది. ఇప్పుడైతే ఇంకా అమ్మాయి అయితే ఫస్ట్ పాట పాడుతుందండి. అసలు మనం టీవీలో ఎట్లా చూస్తామో బయట కూడా సేమ్ అలాగే ఉందన్నమాట. అయితే ఫస్ట్ మేమైతే పోల్చుకోలేదన్నమాట. అమ్మాయి కాదు అసలు యాంకర్ ఏమో అనుకున్నాం అనమాట. సో హాఫ్ సారీ కట్టుకుంది. మేము అసలు పోల్చుకోలేదన్నమాట. టీవీలో చూసినట్టుగానే ఉంది. అసలు లైవ్లో చూసినా కూడా టీవీలో చూసినంత ఎక్సైట్మెంట్ అయితే అనిపించలేదు అమ్మాయిని చూస్తే. బట్ సింగింగ్ విషయానికి వస్తే మాత్రంగా వాయిస్ అయితే చాలా బాగుందన్నమాట. ఇంకా ఫుల్గా బాగా ఎంజాయ్ అయితే చేశారండి. చుట్టుపక్కల వాళ్ళకి అసలు మనుషులు వెళ్ళి అసలు టీవీలో ఎట్లా చూస్తామో అట్లా చూసినట్టే చేశారనమాట. అసలు వాళ్ళని వెళ్ళి తాకాల్సిన పని కూడా లేకుండా, అసలు కనీసం ఒక సెల్ఫీ ఫోటో తీసుకోవడానికి కూడా అసలు అవైలబుల్గా లేకుండా వాళ్ళకంత సెక్యూరిటీగా అయితే పెట్టారండి ప్రోగ్రామ్. ఇంకా అమ్మాయి అయితే తన సినిమాలో ఏమేమి పాడిన పాటలన్నీ చాలా వరకు అయితే పాడిందండి. ఇంచుమించు 1 o'clock వరకు అయితే జరిగిందనమాట ఈవెంటు. ఇది రెండో రోజు అనమాట. సో మూడో రోజు కూడా అట్లాగే ఈవెంట్ ప్లాన్ చేశారు. బట్ అనుకోకుండా వర్షం వల్ల అయితే ఆగిపోవలసి వచ్చింది థర్డ్ రోజు అయితే మాత్రంగాను. ఇంక ఇది వచ్చి సెకండ్ అనమాట. ఇంకా అమ్మాయి అయితే బాగా పాట పాడింది. ఇంకా తర్వాత వచ్చేసి అయితే ఇంకా కొన్ని పాటలు అయితే బాగా పాడిందండి. మేమైతే అసలు ఆ వీడియోలు అయితే తీయడానికి అసలు చాలా ఇబ్బంది పడ్డాము. ముందుకి వెనక్కి అసలు ఫుల్గా కవర్ చేసామన్నమాట. సో 10 years బ్యాక్ ఇదే టైంలో డిగ్రీ కాలేజీలోనే సింగర్ గీతా మాధురి అయితే వచ్చింది. అప్పుడు ఇంత ఎక్సైట్మెంట్, ఇన్ని డెకరేషన్లు, ఎంత సిస్టమేటిక్గా అయితే అసలు ఏం జరగలేదు కదా. ఇంకొకవైపు అయితే సింగర్ ధనుంజయ్ అయితే పాట పాడుతున్నారు. ఇంకా ఆయన పాట పాడిన 10 minutesకి అయితే ఇంకా వెంటనే ఇంకా డీ జోడీ నుంచి అయితే పండు మాస్టర్ అయితే వచ్చాడండి. ఇంకా వాళ్ళ టీం అనమాట. సో బాగా సెలబ్రేట్ అయితే చేశారు మంచిగా. ఫస్ట్ అయితే వినాయకుడి సాంగ్తో అయితే ఫస్ట్ అయితే డ్యాన్స్ చేశారు. ఇంకా తర్వాత లాస్ట్లో అయితే మాత్రం అసలు కుమ్మేశారండి. అసలు ఆ జనాలు అయితే అసలు నిద్ర కూడా ఎగిరిపోయిందనమాట. చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అంత బాగా అయితే చేశారు. అసలు ఇంటికైతే రాదలుచుకోలేదనమాట. అసలు చిన్న పిల్లలు కూడా ఎత్తుకొని అయితే వెళ్ళారండి. అసలు చూసారు అసలు ఎంత క్రౌడ్ ఉందా, ఒకటే అరుపులు, ఒకటే అసలు ఆగలేకపోతున్నారు
అయిపోతున్నారనమాట. ఇంకా ఆ మాత్రం ఉంటుంది కదండి. ఇంకా సెలబ్రిటీస్ అయితే ఇంకా జబర్దస్త్ నుంచి అయితే గడ్డం నవీన్ అయితే వచ్చారండి. ఇంకా అంటే తర్వాత రోజు ఎవరుంటారో తెలియదు కానీ ఆ రోజు సెకండ్ రోజు ఈవెంట్కి అయితే మాత్రంగా ధనుంజయ పండు దామిని ఈ గడ్డం నవీన్ గారు అయితే వచ్చారు. ఇంకా వాళ్ళతోటే సెలబ్రేషన్ అంతా జరిగిందనమాట. కొన్ని ఏరియాల వాళ్ళు కొన్ని వీధుల వాళ్ళు అయితే వేరే సెలబ్రిటీస్ని అయితే తెచ్చుకున్నారు. బట్ అది అంత ఏమనిపించలేదు. ఇదైతే డిగ్రీ కాలేజీలో జరిగింది కాబట్టి చాలా సూపర్గా అయితే జరిగింది. మనం టీవీలో చూసే కన్నా మనం లైవ్లో చూస్తే ఆ కిక్కే వేరు కదా. సో ఇంకా పండు డ్యాన్స్ చేస్తే ఒకటే అరుపులు అనమాట. మనం టీవీలో చూసి అంత అరుస్తామో దానికి డబుల్ అనమాట. అంత పిచ్చి పీక్స్లోనైతే బాగా ఎంజాయ్ చేశారండి. సో క్రౌడ్ అయితే ఇలా ఉందన్నమాట ఆ రోజు. అయితే ఎవరికి ఎలాంటి ఆటంకం లేకుండా అందరూ చాలా సేఫ్గా చాలా జాగ్రత్తగా అయితే చూశారండి. ఇదండి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.